అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో మాట్లాడానికి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఇది ఒక కళల ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా శంకుస్థాపన చేసి 17 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించబోతున్నారు. ఎలా ఉంది? ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడో జరగాల్సిన ప్రాజెక్టులు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో ఈ చిన్న చిన్న ప్రాజెక్టులకు ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే లక్షలాది ఎకరాల నీళ్లు పారాయి. కానీ ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ నల్గొండ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు, బ్రాహ్మణ వెల్లం లాంటి ప్రాజెక్టులు పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఓన్లీ కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల మీద తప్ప ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులు చేయొద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రాజెక్టులను పెండింగ్ పెట్టించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలనపై చిత్తశుద్ధి, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారము, రాష్ట్రం మొత్తాన్ని ఒకే తీరుగా చూసేటువంటి విధానం. కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనంకి వచ్చి ప్రచారంలో భాగంగా, పార్లమెంట్ ప్రచారంలో భాగంగా ఆ రోజే చెప్పడం జరిగింది. ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు పిలాయపల్లి, ధర్మారెడ్డి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బునియాది కానీ, తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణ వెల్లమల ప్రాజెక్టునైనా కానీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. టైంకి కంప్లీట్ చేస్తారు. ఈ సంవత్సరంలో ప్రజాపాలన అనేది వాస్తవంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు తప్ప వాళ్ళ హయాంలో ఏ రోజు ముఖ్యమంత్రి 10 దినాలు పనిచేసిన దాఖలాలు లేవు. ఈరోజు 10 నెలల ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు 10 రోజులు కూడా హాలిడే తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే వాళ్ళు 10 ఏళ్లలో 10 రోజులు సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 10 నెలలు 11 నెలల 10 రోజులు హాలిడే తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే ఇదే ఒక చిత్తశుద్ధి, ప్రజలు గమనించాలి. ఈ చెడు ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా దిగమింగుకోలేని పరిస్థితిలో వాళ్ళు రోజు ఎడాపెడేదో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఒక మంచి చేయబోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అలాగే నల్గొండకు కూడా వస్తారు, తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వస్తారు, సందర్శిస్తారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. తొందరపడుతున్నారు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. ప్రజలు తీర్పిచ్చింది 5 ఏళ్ల కోసం. ఈ 5 ఏళ్ల తీర్పు మేము 5 ఏళ్ళ పాలించిన తర్వాత ప్రజలు మళ్ళీ వేసేది మార్కులు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. బీజేపీ వాళ్ళు ఏదో ఢిల్లీ నుంచి ఈరోజు వస్తారు, మేము న్యాయ నిర్ణేతలు అని చెప్తున్నారు. అవన్నీ పిచ్చి మాటలు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. గతంలో విగ్రహం ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ తల్లిగా, వారి యొక్క సింబల్ తల్లిగా ఉందని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. విమర్శలు ఎట్లనైనా చేయొచ్చు, నోరున్నోడలో విమర్శ చేయొచ్చు. తెలంగాణ తల్లి సామాన్య ప్రజలకు అనుగుణంగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఉండే. ఎవరే ఆడ దిగమని చెప్పరా? ఎవరు? హలో, తెలంగాణ తల్లి అనేది సామాన్యునికి తల్లి లెక్క కనపడాలి. తెలంగాణ తల్లి అంటే దొరసాని కాదు. ఏది నడిగం ఒడ్డానం కట్టుకొని 1000 కోట్ల రూపాయలు, అదే లక్షల కొద్ది రూపాయలు నదులు దిగదార్చుకునే తత్వం మన తెలంగాణలో కాదు. చాకల ఐలమ్మ నుంచి మొదలు పెడితే పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద ప్రతిక కూడా అట్లనే ఉండాలి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి చూస్తే మన ఇంట్లో ఆడపడుచు లెక్క కనపడాలి తెలంగాణ తల్లి తప్ప, అరే మన ఇంటి ఆడపడుచుకైతే గింత బంగారం వేసుకొని ఇంత ఎక్స్పెన్సివ్ చీరలు కట్టుకొని ఎందుకుంటుందన్న కాకుండా ఒక సింపుల్గా మన దగ్గర ఈ చేనేత కార్మికులు ఏదైతే నేచే చీర, తర్వాత అలాంటి సింపుల్ ప్రతిబింబంతో ఈరోజు మనం తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం. వాళ్ళు ఏదైనా చెప్పొచ్చుగా, వాళ్ళు దేన్ని ఒప్పుకోరు. నువ్వు ఇవాళ బ్రహ్మాండంగా అన్నీ చేసినా కానీ ఒప్పుకోరు. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయింది. రుణమాఫీ కాలేదంటారు. సో వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తారు. మీరు మొన్న దాకా పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళి రావడం జరిగింది. మొన్న మోదీ స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలతో సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది, గతంలో బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ కూడా అలా అయిపోయిందని కూడా మోదీ ట్వీట్ చేయడం. మోడీ అనే వ్యక్తి, బీజేపీ అనే పార్టీ బీఆర్ఎస్కి రుణపడి ఉంది. ఎందుకంటే ఈరోజు 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి వచ్చిరంటే బీఆర్ఎస్ సొంతంగా సున్నాకు వచ్చి ఈరోజు బీజేపీని 8 మందికి తీసుకుపోయిందంటే ఎవరు పుణ్యాన్ని వచ్చినాయి? బీఆర్ఎస్ పుణ్యాన్ని వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఓర్వలేనితనం ఇద్దరికి ఉంది. ఇప్పుడు బీజేపీకి ఉంది, బీఆర్ఎస్కి ఉంది. మేము ఏం చేస్తామో మోడీ పార్లమెంట్లో కూర్చొని ఏం చెప్తాడు? మోడీకి 3వ సారి ఇచ్చిర్రు అధికారం. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వాలంటే 5 ఏళ్ళు కావాలి కదా. 5 ఏళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? ఓటర్లు ఇస్తారు. ఎవరే ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, జనం వేస్తే అవుతారు. మరి జనము డిక్లేర్ చేయాలి ఎవరేందనేది తప్ప వాళ్ళు ఎవరు డిక్లేర్ చేయడానికి?
సో కాబట్టి మోడీ గారు ఆవేశపడుతున్నారు. మోడీ గారికి చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. అబ్కి బార్ 400 అన్న కాడ అబ్కి బార్ 240లోనే ఆగింది. నెక్స్ట్ టైం చాలా గడ్డు కాలం ఉంటుంది. ఇప్పుడు ఏందో నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారు. సామవేద దండోపాయాలు ఉపయోగించి ఎన్నికలు గెలవడం గొప్ప కాదు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఏదో రోజు ప్రజలు తిరగబడతారు. మొన్నటిదాకా నియంత పాలన అనుకున్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో బోర్ల వండుకొని కూడా ఇంకా నన్ను ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు నన్నే దేవుని లెక్క గొలుపుతారు అనుకుంటే తీసి అవతలు ఇసిరేసారు. సేమ్ గట్టినే జరుగుతుంది రాజకీయాల్లో. చూడొచ్చు మొత్తం మీద గతంలో 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ నిధులు ఇవ్వకుండా కూడా దీన్ని మొత్తం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ని నిలిపివేసింది. గతంలో వైఎస్ఆర్ హయాంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ 17 ఏళ్ల తర్వాత కూడా మోక్షం లభించింది. సంవత్సర కాలంలోనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నామని ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.